ఒక్కసారి చాలా మందిని మీరు చూశారు, ఇప్పుడు దాకా చాలా మందికి అవకాశాలు ఇచ్చారు, మీ చేతులతో ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు. ఒక్కసారి మీ పక్క గ్రామంలో పుట్టినటువంటి బత్తల బలరామకృష్ణ అనే నాకు జనసేన టీడీపీ పార్టీల తరఫున ఒక్క ఓటేసి అసెంబ్లీకి కానీ పంపిస్తే మీ రుణం తీర్చుకోవడానికి 5 ఏళ్ళు 24 గంటలు పనిచేసి మీ సమస్యకి అడ్డుగా నిలబడి మీ యొక్క కష్టానికి కాపలాగా ఉండి అభివృద్ధికి ప్రతి అంశంలోనూ కూడా తోడుగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అక్రమ కేసులు ఉండవు, క్రికెట్ బెట్టింగ్లు ఉండవు, మీ గ్రామంలో బ్లేడ్ బ్యాచ్లు ఉండవు. ఎందుకంటే రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే బ్లేడ్ బ్యాచ్లు కూడా క్రికెట్ బెట్టింగ్లు కోచా ఆస్తంతా గొల్లైపోతుంది, పిల్లలందరూ యూత్ అంతా పాడైపోతున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్డులు పడుతున్నారు. ఈ అన్నిటిని సమస్యల పరిష్కారం కావాలంటే ఒక్కటే జనసేన పార్టీకి ఓటేయండి. మీ సమస్యల పరిష్కారం జనసేన పార్టీ చెప్పుద్ది. ఒక్క ఓటుతో మీ సమస్యల పరిష్కారం అనేది నేను చూపిస్తాను. దయచేసి జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. దుర్మార్గులకు అవకాశం ఇచ్చుండొచ్చు, ఇప్పుడు వరకు దుర్మార్గులకు ఇచ్చారు, దోపిడీదారులకు ఇచ్చారు, దొంగలకు ఇచ్చారు. ఒక్కసారి నిజాయితీగా పరిపాలన కోసం జనసేన పార్టీకి ఒక్క ఓటు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. నేను అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగం, ఉపాధి, విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీలు ఖచ్చితంగా మీకన్నీ పూర్తిగా సమకూరుస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కటే జనసేన పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటే మీకు కనిపిస్తుంది, నిజాయితీ గల పరిపాలన, నిజాయితీ గల పరిపాలన, దోపిడీ లేని పరిపాలన, దొంగలు లేని పరిపాలన, భూ కబ్జాలు లేని పరిపాలన, అక్రమ కేసులు లేని పరిపాలన, అభివృద్ధి పూర్తి స్థాయిలో చేసే పరిపాలన, నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలించి ఉద్యోగ ఉపాధి కల్పించే వ్యవస్థ రావాలంటే జనసేన పార్టీకి ఓటేయాలి. మహిళలకు రక్షణ కావాలంటే జనసేన పార్టీకి ఓటేయండి. మహిళలకు ఉపాధి కావాలంటే జనసేన పార్టీకి ఓటేయండి. ప్రతి బిడ్డ, ఆడబిడ్డ, చదువుకున్న బిడ్డ ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేయకుండా మన రాజానగరం నియోజకవర్గంలోనే ఉపాధితో మంచి ఉద్యోగంతో ఉండేలాగా ఉండాలంటే ఒక్కసారి జనసేన పార్టీకి ఓటేయాలని మిమ్మల్ని అందరూ సవినయంగా కోరుకుంటున్నాను. నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలన్న భేదం పడితే, ఇదే గ్రామంలో పడితే ఎమ్మెల్యే టికెట్ కూడా ఈ గ్రామంలో ఉంటే, ఈ గ్రామంలో ఉండగానే ఫోన్ రావడం అనేది అద్భుతం. చూడండి భగవంతుడు ఎలా రాసి పెట్టాడు. అప్పుడు కూడా ఈ అడప శ్రీనివాస్ అనే మా బామ్మర్ది నా పక్కనే ఉన్నాడు. అంటే మీకు డాక్టర్ గారు అయ్యి ఉండొచ్చు, నాకు మాత్రం బామ్మర్ది కాబట్టి ఏకవచనంతో మాట్లాడతాను. మామూలుగా అయితే గారు అని పిలుస్తాను కానీ. సో కాబట్టి ఈ గ్రామానికి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి బీజం పడింది ఇదే గ్రామం. అదేవిధంగా నేను టికెట్ అనే వార్త విన్నది కూడా ఇదే గ్రామం. రేపు మనమందరం కష్టపడి ఒక మంచి మెజారిటీతో గెలిపిస్తే మీరందరూనే ఇంకా పెద్ద శుభవార్త వినేది కూడా మీ ఊరు కావాలని చెప్పి నా లక్కీ నెంబర్ 3గా నేను భావిస్తున్నాను. నేను ఆ శుభవార్త తేవడానికి మీరందరూ కష్టపడి నా కోసం పనిచేసి ఇక్కడ యువతంతా కూడా రాబోయే 2-3 నెలల్లో ఎలక్షన్ అయ్యే వరకు మీ యొక్క నడుం కట్టి మీ వ్యక్తిగతమైన పనులు కాస్త దూరంగా పెట్టుకుని పార్టీ కోసం పనిచేస్తారని మీ యువతనందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ యువత ద్వారానే మన జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ యువత ఉంటేనే ఏ పనైనా నేను చేయగలను. మీ యువత సపోర్ట్ లేకపోయినా, మహిళల సపోర్ట్ లేకపోయినా, ఓటర్ సపోర్ట్ లేకపోయినా నేను సాధించగలిగేది ఏమి ఉండదు. కాబట్టి ఈ యువత ఖచ్చితంగా మాత్రం సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఏ ఒక్క విషయంలో అయినా సరే ఒక్క అవకాశం ఇవ్వండి. ఏ రోజు మీకు నచ్చకపోతే ఆ రోజు ఎందుకు వెళ్ళిపోతాను. ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి చేసిన రోజే ఉంటాను. మిమ్మల్ని అందరినీ సక్రమంగా చూసుకోగలిగిన రోజే ఆ పదవిలో ఉంటాను తప్ప ఏ రోజు మీకు పదవికి నచ్చకపోతే, ఏ రోజు అభివృద్ధి చేయలేకపోతే, ఏ రోజు మన ప్రజలకు ఉపయోగపడలేకపోతే ఆ రోజు పదవిని వదిలేసిపోతాను తప్ప అందరు నాయకుల్లాగా కొండలు దోచేయడం, చెరువులు దోచేయడం, గుట్టలు దోచేయడం, భూములు దోచేయడం, మీ ఆస్తులు దోచేయడానికి మాత్రం నేను రాలేదు. ఒక్కడే ప్రజాసేవ కోసం వచ్చాను. ధనం కోసమో పేరు కోసమో రాలేదు. కేవలం ప్రజాసేవ కోసం, 10 కాలాల పాటు గుర్తుండిపోయే ప్రజాసేవ కోసం స్థానికుడిగా వచ్చాను.
మీతో పుట్టిన వాడిని, మీ పక్క గ్రామంలో పుట్టాను, మీతో కలిసి జీవించాను. ప్రతి విషయంలోని కూడా పల్లెటూరులో ఎలా ఉంటుంది, వీధిలో ఎలా ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాడి పరిస్థితి ఏంటి, వీధిలో దొరికే చిన్న పెద్ద వస్తువులు ఎలా ఉంటాయి, చేలో ఉండే ప్రతి వస్తువు గురించి తెలుసు, పొలాల్లో తిరిగే ప్రతి కష్టం గురించి తెలుసు. నేను వ్యవసాయం చేసిన వాడిని, మీ కష్టం అన్ని తెలుసు నాకు. ఆడవాళ్ళు మహిళలు సైతం కూడా మా అమ్మకి ఇళ్ళకి సాయం చేసిన వాడిని నేను, నాకు ఆ కష్టం కూడా తెలుసు. మా అమ్మకి తోడుగా ఉండి ఇల్లు అలికే నేను పేడ పట్టుకుని, నాకు ఆ విషయం కూడా తెలుసు. అందువల్ల మహిళల కష్టం తెలుసు, మన స్థానికుల కష్టం తెలుసు, రైతు కష్టం తెలుసు. ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి. జనసేన పార్టీకి కానీ ఓటేస్తే ఖచ్చితంగా మీ కష్టాలు మీ ఇంటికి రాకుండా మీకు కాపలా ఉండి బలరామకృష్ణ సేవ చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఒక్కసారి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి, జనసేన పార్టీని గెలిపించండి. మనందరం ఒక్కసారి అక్క చెల్లెమ్మలారా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, మీకు సుపరిపాలన కోసం నా శ్రీమతి 24 గంటలు అందుబాటులో ఉంటుంది. నేను అసెంబ్లీకి వెళ్ళినా, నా భార్య అసెంబ్లీకి వెళ్ళినా కానీ మా ఇంట్లో 5 మంది పనిచేస్తాం. దొంగ పనులకి దోపిడీలకి కాదు, మీకు సేవ చేయడానికి 5 మంది ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతిలో దోపిడీ చేసే వాళ్ళు చూసుంటారు. కాదు, నా ఇంటిలో ఉన్న 5 మందికి కూడా కేవలం ప్రజాసేవ చేస్తాము. ఇందులో దోపిడీకి ఎవడం ఉండడని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. నేను ఒక్కొక్కడు ఒక మూల దోచుకునే వాళ్ళు చూస్తుంటారు. ఇప్పటి వరకు మా కుటుంబం అలా రాలేదు. మీకు సేవ చేయడానికి 24 గంటలు అందుబాటులో ఉండడానికి 5 మంది పనిచేస్తాం. ఒక్కోటేయండి, ఒక్కోటేసి అసెంబ్లీకి పంపించండి. మీ యొక్క రుణం తీర్చుకోవడానికి 5 ఏళ్ళు కూడా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.